అమీర్పేటకి అమెరికాలో ఐటీ గ్రోత్ కి చాలా దగ్గర సంబంధం ఉందండి. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కూడా మొదట స్థాపించబడింది హైదరాబాద్ లో. ఉస్మానియా, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వీటి నుంచి వచ్చిన స్టూడెంట్స్ వీటిలో బాగా వర్క్ చేసే వాళ్ళు. ఉస్మానియా, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కి కొంత క్రెడిట్ ఇచ్చినా కానీ మిగిలిన క్రెడిట్ అంతా ఈ అమీర్పేటదే అని చెప్తారు. ఎందుకంటే ఎటువంటి కోర్స్ అయినా ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు చూసేది అమీర్పేట వైపే. 1960లో అమెరికా వాళ్ళు ప్రతి దేశం నుంచి 20,000 మంది అమెరికాలో వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ మన ఏషియన్స్ కి, ఇండియన్స్ కి అంత అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ 1965లో అది ఎండ్ అయిపోయింది. తర్వాత 1990లో ఎక్స్పర్ట్స్ ని తెప్పించుకోవడం మొదలు పెట్టారు. సో అప్పటికే హైదరాబాద్ లో మనోళ్ళు సాఫ్ట్వేర్ లో చితక్కొడేస్తున్నారు. సో వాళ్ళు అలా యుఎస్ రావడం మొదలు పెట్టారనమాట. సో 1965లో ఏం చేసేవారంటే అమెరికాలో ఇక్కడలాగా ఒక 100 సంవత్సరాల వరకు గ్రీన్ కార్డ్ అలా ఉండదు కాదనమాట. వెంటనే వాళ్ళ ఫ్యామిలీని తెచ్చుకోవడానికి గ్రీన్ కార్డ్స్ ఇచ్చేసేవాళ్ళు 1965లో. సో అలా చాలా మంది రావడం మొదలు పెట్టారనమాట. సో తర్వాత 1990లో ఇలా స్టూడెంట్ గా వచ్చి ఖచ్చితంగా చదువుకుని వర్క్